నేను పరలోక నేస్తం 5 సంవత్సరాల నుంచి వస్తున్నాను. 2020 నుంచి వస్తున్నాను. పరలోక నేస్తం రాకముందు నేను జస్ట్ ఒక సింగిల్ బెడ్రూమ్లో 9,000 రెంట్కు ఉండేవాళ్ళం. అంటే కనీసం 2 BHKలో నేను ఇంతవరకు రెంట్ గోడలు దిగలేదు. అంటే అంతకుముందు బిజినెస్ చాలా డల్గా ఉండేది, చాలా కష్టాలు పడి చేశాను. 9,000 రెంట్కున్న దేవుడా ఇంకా ఏంటి నన్ను దీవించట్లేదు, కనీసం నేను 2 BHK 15,000 ఇచ్చి అద్దెకు కూడా వెళ్ళలేకపోతున్నాను, ఏం దేవుడా అని ఎంతో మొరపెట్టి నేను దేవుని ప్రార్థించినప్పుడు మన పరలోక నేస్తంలో అయ్యగారు ఫైనాన్షియల్గా బ్లెస్ చేస్తాం అని, ఫైనాన్షియల్ మిరాకల్ జరుగుతాయి మీ జీవితంలో అని మనకి వాక్యం చెప్పారు. అది నేను చాలా బలంగా రిసీవ్ చేసుకున్నాను. దేవుడు అప్పుడు నా కోసం ఒక ఇల్లు కట్టి రెడీ టు మూవ్ అని నాకు తెలియదు. ఒకేసారి నాకు ₹1,00,00,000 ఇల్లు కైతలాపూర్ సిటీ మధ్యలో హైటెక్ సిటీ పక్కన ఇది నాకు రెడీ టు మూవ్గా కట్టి ఇచ్చాడు. ఆ రోజు నేను అర్థం చేసుకోలేకపోయాను, నాకు ఎందుకు దేవుడు సాయం చేయట్లేదు, ఈ 9,000 రెంట్లో నేను నా జీవితం అంతా 5-6 సంవత్సరాలు ఉన్నాను అనుకున్నాను. ఒకేసారి నాకు అయ్యగారు దేవుడు నాకు ఇలా ఫైనాన్షియల్ బ్లెస్ చేయడం వల్ల ₹1,00,00,000 ఇంట్లో ఈరోజు నేను రెంట్ కూడా ఎక్కడ ఇంతవరకు నేను లేనండి. 2 BHKలో డైరెక్ట్గా ఒక సింగిల్ బెడ్రూమ్ నుంచి సొంత ప్లాట్కి 2 BHK ప్లాట్, ఓన్ ప్లాట్ 1 crore ప్లాట్లో డైరెక్ట్గా నాకు దేవుడు కట్టేసి నాకు గృహప్రవేశానికి ఇచ్చాడు. కనీసం నేను అద్దెకు కూడా ఎప్పుడు లేనండి ఇలాంటి ప్లాట్లో. ఒక సింగిల్ బెడ్రూమ్ నుంచి దేవుడు నాకు డబుల్ బెడ్రూమ్కి డైరెక్ట్ కొనుక్కొని ఇచ్చాడు. ఇది నా జీవితంలో అద్భుతం. ఒకప్పుడు కలుపులు తీసాను, టీ అమ్మాను, వాటిలో కప్పులు కడిగాను, ఎన్నో చేశాను. అలాంటిది ఈ రోజుకి నాకు దేవుడు బ్లెస్సింగ్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. మనకి ఎప్పుడైతే పరలోక నేస్తం ప్రతి ఆదివారం మేము కంపల్సరీగా వస్తాము. ఇక్కడ మన అయ్యగారి సంఘం వచ్చిన కాడి నుంచి ఆ బ్లెస్సింగ్ ఈ రోజు కూడా నేను ఒకప్పుడు 1 నెల సంపాదించే జీతం ఈరోజు 1 రోజు సంపాదిస్తున్నాను. ఒకప్పుడు 1 సంవత్సరం సంపాదించేది ఈరోజు 1 నెలకు సంపాదిస్తున్నాను. అంతగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఆ బ్లెస్సింగ్ నాకు పరలోక నేస్తం నుంచి రావడం వల్ల అయ్యగారు ఆ ఫైనాన్షియల్ మిరాకిల్ అనే వాక్యం ఎప్పుడైతే చెప్పారో అది బలంగా రిసీవ్ చేసుకోవడం వల్ల అప్పటి నుంచి నా జీవితం మలుపు తిరిగింది. నా చుట్టూ ఉన్నవారు, ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ కానీ చాలా ఆశ్చర్యపోతారు, అసలు రవిబాబు ఏంటి, ఎక్కడుండేవాడు, ఈరోజు ఎక్కడున్నాడు అని. నేను ఒకప్పుడు 50 లక్షల అప్పులు ఉండేవాడిని అయ్యగారు. చాలా ఎంత వ్యాపారం చేసినా కానీ నేను ఇంకా అప్పులు 50 లక్షల అప్పులు ఉండేవాడిని. 50 లక్షల అప్పులు తీర్చేసి ₹1,00,00,000 ఇల్లు కొన్నాను నేను. ఇంకా బ్లెస్సింగ్ ఇంకా నాకు కంటిన్యూ అవుతుంది. ఈరోజు 6-7 మంది నా దగ్గర పనిచేస్తున్నారు. 6-7 కుటుంబాలకి నేను ఉద్యోగం ఇస్తున్నాను. ఇంకా దేవుడు అంతగా బిజినెస్ని డెవలప్ పరిచారు. కారు ఉంది, ఇల్లు ఉంది, పొలం కూడా కొన్నాను. ఇంకా చాలా బ్లెస్ చేశారు అయ్యగారు. NKR గార్డెన్స్కి ఒక వీక్ రెంట్ స్పాన్సర్ చేస్తే మన ఇంటికి వస్తా అన్నారు. మేము ఎప్పటి నుంచో అయ్యగారిని పిలవాలనుకున్నాం, కానీ ఈ విధంగా మాకు ఈ భాగ్యం కలిగింది. మా పాప బర్త్డే కూడా కలిసి రావడం వల్ల మేము ఒక 25,000 స్పాన్సర్ చేసి రెంట్ పర్పస్ మీద జస్ట్ అయ్యగారు ఓన్లీ రెంట్ వరకు స్పాన్సర్ చేయమన్నారు. ఆ స్పాన్సర్ చేసి మా పాప బర్త్డేకి అయ్యగారిని పిలిపించాము. ఎప్పటి నుంచో కుదరలేదు మాకు. ఈ స్పాన్సర్ చేసి ఇలాగ అయ్యగారు ఈరోజు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం మాకు కల్పించిన అయ్యగారికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. తమ్ముడు ఇప్పుడు చెప్పిన సాక్ష్యం విన్నారు కదా. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చాడో కరోనా టైంలో ఇక్కడ వాక్యం విన్నాడు, ఆశ్చర్యకరంగా ఫైనాన్షియల్ మిరాకిల్స్ గురించి దేవుడు చేయగలడు అనే దాన్ని నమ్మి రిసీవ్ చేసుకున్నాడు. ఎన్ని వ్యాపారాలు చేసినా కలిసి రాక 50 లక్షలు అప్పు తీరక ఏం చేయాలో అర్థం కాక కూలికి 4 వెళ్ళిన బిడ్డ ఈరోజు ₹1,00,00,000 ఫ్లాట్, మంచి కారు ఇచ్చాడు. మరి గుంటూరు దగ్గర, రాజధాని దగ్గర స్థలాలు కొనుక్కున్నాడు. బహుగా నేను దీవించబడ్డానని ఈరోజు సాక్ష్యం చెప్తున్నాడు. మన NKR గార్డెన్ రెంట్స్ పే చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే నాకు ₹1 ఇవ్వద్దు, రెంట్ మీరు పే చేయండి, 25,000, నేను మీ ఇంటికి వస్తానంటే ఈ గృహప్రవేశ టైంలో నేను రావడానికి అవకాశం కుదరదు. నా కోసం వెయిట్ చేశారు. కానీ ఈరోజు పాప బర్త్డే, ఈరోజు కృతజ్ఞతగా వీళ్ళ ఇంటికి రావడం జరిగింది. ప్రభుకే మహిమ కలుగును గాక. దేవుడు రక్షించుకుంటాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు దీవిస్తాడు, సమాధానం ఇస్తాడు. ఆల్ గ్లోరీ టు జీసస్. పరలోక నేస్తంలో ఇలాంటి అద్భుతాలు జరుగుతున్నాయి. మీరొచ్చి ఇలాంటి మేళ్ళు ఎందుకు పొందకూడదు? ప్రేరేపించబడితే రండి. విమర్శించేవాళ్ళు, అర్థం కానివాళ్ళు కొంతమంది ఉంటారు, క్రిటిసిజం చేసేవాళ్ళు. వాళ్ళ వైపు మనం చూడొద్దు, దేవుడి వైపు చూద్దాం, సంఘం వైపు చూద్దాం. మిరాకిల్స్ దేవుడు చేస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఎప్పుడైతే మనం నిలబడతామో అద్భుత రీతిలో సమస్యను సాక్ష్యంగా మార్చేస్తాడు. ఈ నిరంతరం పొందేటువంటి ఈ కృపను మనం పొందాలంటే ఎంత దేవుడు దీవిస్తే అంత దగ్గర అవ్వాలి, సంఘాన్ని అంత హత్తుకోవాలి, దేవుడిని దైవజనాన్ని. ఎప్పుడైతే మనం అంత నమ్మకంగా స్థిరపడతామో దేవుడు అంతగా స్థిరమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇది ఇప్పుడు మీకు అద్భుతం. కానీ దేవుడు ఏమంటాడంటే రాబో రోజులు ఇంకా ఇస్తాం. అప్పుడు ఇది ఎలా ఉంటుందంటే జస్ట్ శాంపిల్. థ్యాంక్ గాడ్, మంచి ఇల్లు ఇచ్చాడు దేవుడు, ఇంకా గొప్ప ఇస్తాడు. దేవుని దగ్గరగా ఉండండి, సంఘాన్ని దగ్గరగా ఉండండి. చేతనైతే పేదోళ్ళు కూడా హెల్ప్ఫుల్గా ఉండండి. దేవుడు ఇంకా మరింత కృప నుంచి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.